దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో 4వ ఆదివారం, క్రిస్మస్ ముందు. గతంలో మొదటి ఆదివారాన దేవుని యొక్క సన్నిధిలో ఆయన కొరకు నిరీక్షణ గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలు ఆయన కొరకు ఎదురు చూశారు, నిరీక్షించారు. ఆ తర్వాత ఆయన వచ్చినాక వారికి శాంతిని, సమాధానాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చాడు. వీటన్నిటికీ కారణం ఏంటయ్యా అంటే ఈ 4వ ఆదివారం అడ్వెంట్లో ప్రేమ అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక ఆ ప్రేమని మనకి ఇవ్వటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో మనకి సెలవుతూ వచ్చాడనమాట. ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ అంతట్లో కూడా ప్రేమ అనేది ప్రాముఖ్యమైనదిగా మనకి బైబిల్ జ్ఞాపకం చేస్తా ఉంది. దేవుడు ప్రేమించేవాడై ఉన్నాడు. అందుకనే మరి యోహోను గారు రాసినటువంటి మొదటి యోహోను పత్రికలో 4వ అధ్యాయం అందు 8వ వచనంలో 9వ వచనంలో దేవుడు ఎవరట? ప్రేమ స్వరూపి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే దేవుని యొక్క లేఖనాల్లో ఆది నుంచి కూడా ప్రేమ అనేటువంటిది మనకి స్పష్టంగా కనపడతా ఉంటుంది. దేవుడు సృష్టిని కలుగు చేసినప్పుడు ఈ సృష్టిలో సమస్తాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఆయన నోటి మాట చేత సృష్టిని కలుగు చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు కదా, మన పోలికలు, మన స్వరూపమందు మనము మనుషులు చేద్దామనుకొని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మానవుని సృజించారట. ఎందుకయ్యా అంటే దేవునితో జీవించటానికి, దేవునితో కలిసి ఉండటానికి, దేవునిలో వారు సంతోషించటానికి దేవుడు తన పోలిక చొప్పున, తన స్వరూపములో, మరి తన మహిమతో మానవుణ్ణి సృజించినట్లుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనకి ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి 30 వచనాల వరకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే ఈరోజు దేవుని సన్నిధిలో మనము ఎల్లప్పుడూ కూడా సంతోషించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క నామములో మన జీవితాల్లో ఆయన ప్రేమను ఇవ్వటానికి వచ్చాడు అంటున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపని మనం చెప్పుకున్నాం, యోహోను గారు చెప్పినట్లుగా. ఎందుకని ఆయన ప్రేమని మనకు చూపించాడు? ఎలాగ చూపించాడయ్యా అంటే ప్రేమ అనేది దేవుడు ప్రేమై ఉన్నాడని చెప్పటం వల్ల ప్రేమ కాదు. ప్రేమ అనేది తన కార్యంలో చూపించినట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక చక్కటి మాట భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను వీడిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే అంటాడు కదా, మరి స్టేట్ ఫాస్ట్ లవ్ అని చెప్తున్నాడు అన్నమాట. వీడిపోయినటువంటి ప్రేమ, నిలిచి ఉన్నటువంటి ప్రేమ అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ నిలిచి ఉండేటువంటి ప్రేమని మనకు దేవుడు ఇవ్వటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకనే పర్వతాలు తొలగిపోయినా సరే, మెట్టలు తత్తరిల్లిపోయినా సరే, నేను నీతో ఉన్నాను, నా ప్రేమను నీకు ఇస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. నీ ఎడల జాలి పడుతున్నానని చెప్తున్నాడు. నీ ఎడల సమాధానాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. నీ ఎడల నా కృపను ఇస్తున్నానని చెప్తున్నాడు అనమాట. ఆ కృపనిచ్చి ఆయన ఏం చేశాడా అంటే తన సొంత కుమారుడు మన దగ్గరికి పంపించాడు. అయితే ఇక్కడ దేవుడు తన అంతరంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయనను మనకు ప్రత్యక్షం చేయటానికే దేవుడు కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడని చెప్తున్నాడు అనమాట. దేవుడే కుమారుడుగా లోకంలోనికి వచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు చూసి ఏ నరుడు కూడా బ్రతకడు అని చెప్పాడు. ఎందుకని ఆదిలో ఆదామవ్వలు దేవుని స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో సృజించబడ్డారు. వారు పాపం చేశారు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. వారు మరణించారు కనుక, ఆత్మలో ఆ దినమందే మరణించారు కనుక దేవుడు వాళ్ళ కొరకు ఒక ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేసి ఏదేను తోటలో నుంచి బయటకు వారిని పంపించి వేశాడు.
వారిని పంపించిన దగ్గర నుంచి వారు దేవుని చూడలేదు, దేవుని యొక్క ముఖాన్ని వారు చూడలేదు. వారు ముందుగానే ఏం చేశారు? దేవునికి దూరంగా వెళ్ళి దాక్కున్నారు, దేవుని ముఖాన్ని చూడలేక. అందుకొరకే ఇక్కడ చెప్తున్నాడు కదా, మానవుడు దేవుణ్ణి చూడలేకపోతున్నాడు కనుక, మానవుడు ఎవడైనా సరే దేవుని చూస్తే చనిపోతాడు, వాడు బ్రతకడు. కనుక దేవుడు ఏం చేశాడంటే, మానవులు చనిపోవటం ఆయనకి ఇష్టము లేక ఆయనే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని, అంటే ఆయనే కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు దేవుని కనపరచడానికి. ఆయన కనపరుచుకోవటానికి కుమారుడుగా లోకంలోకి వచ్చాడని చెప్తున్నాడు. అందులో ప్రేమ అనేది దాగుంది అని చెప్తున్నాడు అన్నమాట. అందులోనే ప్రేమ అనేది దాగుంది. దేవుడు ప్రేమ స్వరూపని చెప్పడం ద్వారా దేవుడు ప్రేమని అంటలేదు, దేవుడు ప్రేమ స్వరూపని చెప్పడం ద్వారా ఆ ప్రేమను కనపరిచాడు. ఎలా కనపరిచాడయా అంటే, యోహాను సువార్త మనకు బాగా తెలిసిన మాట, 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన అనందు విశ్వాసముంచు ప్రతి వాడు కూడా నశింపగా నిత్య జీవము పొందినట్లుగా ఆయనను ఈ లోకంలోనికి మన కొరకు పంపించాడు అని చెప్తున్నాడు అన్నమాట. మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి, మన జీవితానికి మేలు కలిగించడానికి దేవుడు మన జీవితాల్లో ఆయనను ఉండేటట్లుగా చేయటానికి, మనము దేవుని ఎరిగేవారుగా ఉండటానికి ఆయన ప్రేమను మన ఎడల వెల్లడి చేశాడు. ఎలాగ వెల్లడి చేశాడంటే, ఆయనే మానవుడుగా కన్యమరియ గర్భమందు ఉద్భవించాడు అని చెప్తున్నాడు. ప్రేమకు మూలం అనేది ఏదయ్యా అంటే దేవుడే అని చెప్తున్నాడు. దేవుడు అంటే ప్రేమాని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అంటే ప్రేమే, అంతేగాని దానికి ఇంకొక మూలం లేదు. దేవునిలో నుంచే ప్రేమ అనేది వచ్చిందని చెప్తున్నాడు. కాబట్టి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి మానవుల కొరకు పంపించడం ద్వారా దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడి చేశాడు. తాను నిజముగా మనల్ని ప్రేమిస్తున్నానని ఆయన సెలవిచ్చాడని చెప్తున్నాడు. ఆయన సెలవిచ్చాడు. పౌలు గారు ఒక మాట చెప్తా ఉంటాడు కొరింథీ పత్రికలో, నాకు ప్రేమ కలదని చెప్పిన వాడు తన గంటని గడగడా మోగించి ఏమి చేయలేకపోతే దాంట్లో ప్రేమ అనేది లేదని చెప్తున్నాడు. అయితే ఇక్కడ దేవుడు ప్రేమించాడు కనుక ఆయన ప్రేమను మనకి కనపరచడానికి ఆయనే మానవుడుగా లోకానికి వచ్చాడు, ఆయనే కుమారుడుగా లోకానికి వచ్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఆయన వచ్చాడు అంటే, ఆయన దేవుడై ఉన్నాడని, ఆయన మహిమ యొక్క ప్రకాశాన్ని మనకు చూపించటానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చినట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో మనకి జ్ఞాపకం చేయబడతా వచ్చింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిత్వమును ఉండి తన మహత్యము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపుల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహాగణుడగు దేవుడు కుడిపార్శ్వమున కూర్చుండెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరట? దేవుని మహిమ యొక్క తేజస్సు. దేవుని మహిమ యొక్క తేజస్సు అయిన ప్రభువు ఈ లోకములో దేవుని యొక్క ప్రేమ అనేటువంటి వెలుగునివ్వటానికి వచ్చాడు. ఆ ప్రేమ అనేటువంటి వెలుగు ఈ లోకంలో ఆయన వెలిగించడానికి వచ్చాడు. ఆయన ఊరక మాటల్లో ప్రేమ అని చెప్పలేదు, కానీ నేను మాట చెప్తున్నాను, మంచిగా మాట్లాడుతున్నాను కనుక అది ప్రేమ అని చెప్పట్లేదు. ప్రేమ అంటే ఏదయ్యా అంటే ఆయన తన కార్యముల్లో చూపించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అన్నిటికంటే గొప్పవాడైనటువంటి వాడు, దేవతల కంటే, సమస్తమైనటువంటి జీవుల కంటే కూడా గొప్పవాడైనటువంటి వాడు ఆ లోకాన్ని విడిచిపెట్టి మానవుడుగా రిక్తుడుగా లోకానికి వచ్చాడు.
అదే మరి పౌలు గారు మరి తిమోతికి రాసిన పత్రికలో రాసినటువంటి మాట, ఆయన ఎలాగొచ్చాట, రిక్తుడుగాను దాసుడుగాను ఆయన మరి ఈ లోకానికి వచ్చాడట. తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చాడని చెప్తున్నాడు. ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు అంటే దేవుని యొక్క ప్రేమను కనపరచటానికి, దేవుని యొక్క ప్రేమను మనకి వెల్లడి చేయటానికి, ఆయన దేవుడంటే ప్రేమ ఉన్నాడని మనకు చెప్పటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అదే నిజమైనటువంటి క్రిస్మస్ అని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రిస్మస్ అనగా లోకములో చాలా మంది చేసే పని ఏంటంటే బహుమానాలు పంచుకుంటారు. చాలా మంది బహుమానాలు ఇస్తూ ఉంటారు. ఇతర దేశాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే పేదలైనటువంటి వారికి, ఇరుకులో ఇబ్బందులో ఉన్నటువంటి వారికి, మరి దేవుని ఎరగని వారికి దేవుని యొక్క ప్రేమను తెలిసేటట్లుగా వారు కొన్ని దినాలు పనిచేసి ఆ పని చేసిన ధనాన్ని సమకూర్చి వాటితో అనేకమైనటువంటి బహుమానాలు కొని నిత్యమైనటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని కొని వారికి పంచేవారు. మనకు కూడా ఇదివరకు సమరిటన్ పర్స్ అనేది వచ్చేది. పిల్లలకి బొమ్మలు ఇచ్చాం కదా, ఆ సమరిటన్ పర్స్ అనేది వచ్చేది. మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇతర దేశాల నుంచి వచ్చినాయి. ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి, ఇతర మరి పాశ్చాత్య దేశాల్లో నుంచి వచ్చినాయి. ఎలాగ వచ్చినాయి అంటే వారు క్రిస్మస్కి ప్రత్యేకంగా దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ప్రేమ కానుకగా లోకానికి పంపాడు కనుక మనము కూడా ఆ దేవుని కలిగి ఉన్నాము కనుక మనము ప్రేమించాలని వారు అధికమైన పనిచేసి సంపాదించి దానిని లోకంలో ఎవరైతే ఉన్నారో వారికి దేవుని ప్రేమను వెల్లడి చేయటానికి వాటిని పంపించారు. అయితే ఇక్కడ దేవుడు చేసిన కార్యం అదే. అదే క్రిస్మస్ అంటే ఏదయ్యా అంటే బహుమానాన్ని ఇవ్వటము. దేవుడు ఈరోజు మన కొరకు ఆయనే దేవుడే కుమారుడుగా లోకానికి బహుమానంగా మనకి వచ్చాడని చెప్తున్నాడు. ఆయన లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి వచ్చి ఏదో వెళ్ళిపోలేదు, ఇచ్చింది అయిపోలేదు. కొలస్సీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో మరి పౌలు గారు జ్ఞాపకం చేస్తుంటాడు కదా, యేసు యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని వచ్చాడట ఆయన. అంటే ఏంటి? దేవుడే కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన లోకంలోనికి వచ్చాడు. అదే ప్రేమ కానుక. అదే దేవుడు లోకాన్ని ప్రేమించి తన ప్రియకుమారుని లోకానికి అప్పగించటం. అందుకొరకే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు నిరీక్షించారు ఇశ్రాయేలీలు. అంటే యేసు అంటే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. ఒక రక్షకుడు రావాలని 400 సంవత్సరాలు చీకటి యుగంలో వారు నిరీక్షించాడు మలాకి తర్వాత. ఆ తర్వాత 400 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క వాగ్దాన ప్రకారముగా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడే కన్యమర్య గర్భమందు కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకయ్యా అంటే వారు నిరీక్షించిన నిరీక్షణ వారికి తీర్చటానికి. వారు ఒక విమోచన కొరకు చూస్తున్నారు. వారు అనేకమైనటువంటి అన్య రాజుల చేత పరిపాలన చేయబడుతున్నారు. అందులోంచి వారు విడిపించబడాలని కోరుకున్నారు. అది చేయటానికి ఎవరు లేకపోవటం ద్వారా ఒక విమోచకుడు కొరకు ఎదురు చూశారు, నిరీక్షించాడు. ఆయన వచ్చాడు. వారు నిరీక్షణ తీర్చడానికి వచ్చాడు. వారికి మాత్రమే, ఇశ్రాయేలుకి మాత్రమే కాదు, సర్వలోకానికి నిరీక్షణ తీర్చడానికి వచ్చాడు. ఇశ్రాయేలు శారీరక సంబంధమైన బంధకాల్లో ఉన్నారు. మిగిలిన లోకమంతా కూడా ఆత్మ సంబంధమైన బంధకాల్లో ఉన్నారు. పాపం అనే బంధకాల్లో ఉన్నారు. వారందరూ కూడా ఒక విమోచకుడు కొరకు ఎదురు చూస్తున్నారు. కనుక వారి యొక్క నిరీక్షణని సంపూర్తి చేయటానికి లోకానికి వచ్చి ఆయన తన సమాధానాన్ని మనకి చూపించాడు అని చెప్తున్నాడు. ఆయన తన సమాధానాన్ని మనకిచ్చాడు, తన శాంతిని మనకిచ్చాడు. ఆ శాంతిని ఇవ్వటంలో కారణం ఏందయ్యా అంటే తన ప్రేమ వెల్లడి చేయటానికి. ఆ ప్రేమను వెల్లడి చేయాలంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనే ఈ లోకంలోనికి వచ్చి ఆయన మన మధ్యలో
దేవుని యొక్క ప్రేమ వెలుగును నివాసం ఉండేట్లుగా చేశాడు. అందుకనే యోహను సువార్తలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో మనం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుగా మన మధ్యను నివసించిందట. ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉండి లోకంలోనికి వచ్చింది అని చెప్తున్నాడు అన్నమాట. కనుక దేవుని యొక్క ప్రేమను వెల్లడి చేయటానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. మొదటి యోహోను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో మనము ఆయన ద్వారా జీవించేటట్లుగా దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమాయను అని చెప్తున్నాడు. ఆ ప్రేమని మన యందు ఉంచాడు. ఎందుకు ఉంచాడంటే మనము ఆయన ద్వారా జీవించటానికి. యేసుక్రీస్తు వారి లోకానికి రాకపోతే మానవులు జీవించలేరు. కారణం ఏంటంటే రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేసినట్లుగా ఒక్క మనుష్యుని ద్వారా ఈ లోకంలోనికి ఏమొచ్చిందట? పాపము ద్వారా మరణము సకల మానవులకు సంప్రాప్తమాయను అని చెప్పాడు. ఒక్క మనుషుని ద్వారా. ఆ ఒక్క మనుషుడు ఎవరు? మొట్టమొదటి మనుషుడైన ఆదాము. ఆదాము అనేటువంటి ఒక్క మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆయన ద్వారా పాపం ద్వారా మరణము ఈ లోకములోనికి వచ్చింది. అది మనుషులందరూ కూడా సంప్రాప్తమైంది అని చెప్తున్నాడు. నేను పాపం చేయలేదని చెప్పడానికి వీల్లేదు. కారణం ఏంటంటే జన్మ పాపం అనేది, కర్మ పాపం అనేది ఉన్నాయి. జన్మ పాపం అనేది జన్మతో వచ్చింది. కర్మ పాపం అనేది మనం చేసిన పనులు బట్టి కలిగేది. అయితే ఇక్కడ ఆదాము ద్వారా జన్మ పాపం వచ్చింది మనందరికీ. ఆ పాపములో నుంచి విడిపించడానికి, ఆ పాపం వల్ల చనిపోయాడు ఆదాము. ఆ మరణము ఆయన ద్వారా లోకమంతను కూడా సంప్రాప్తమైంది. అందుకొరకే ఆ మరణములో నుంచి తప్పించి ఆయన ద్వారా జీవించినట్లుగా దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. హల్లెలూయా. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమైంది. దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. దేవుడు ప్రేమ స్వరూపం చెప్పడం ద్వారా దేవుడు ప్రేమ కాదు. దేవుడు ప్రేమ స్వరూపని చెప్పడం మాత్రమే కాక ఆయన ప్రేమని వెల్లడి చేశాడు. ఆయన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఒక చిన్న మాట మనం చెప్పుకుంటే, అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు కదా. ఎంతగా ప్రేమించాడు? చాలా ప్రేమించాడు. ఆ ప్రేమ ఎంతగా ప్రేమించాడు ఎప్పుడు తెలిసింది మనకి? ఎప్పుడు తెలిసింది? తన ఏక కుమారుడైన ఇస్సాకును తీసుకుని వచ్చి కొండ మీద బలిమని చెప్పంగానే అప్పుడు అది నిజమైన ప్రేమ కాదో తెలిసిపోయింది. అబ్రహాము దేవుని ప్రేమించాడు కనుక ఆ ప్రేమలో నిజముగా ప్రేమ ఉన్నదని తెలియచేయటానికి దేవుడు అడిగినట్లుగా తన ప్రియ కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొని పోయి, ఏక కుమారుడైన ఇస్సాకును తీసుకొని వెళ్ళి దేవుడు కోరినట్లుగా మోరీబా పర్వతం మీద ఆయన్ను బలి ఇవ్వటానికి సిద్ధమైపోయాడు. బలి ఇవ్వబోయాడు. దేవుడు దాన్ని ఆపి వెనక్కి తిరిగి ఇచ్చేశాడు. కారణం ఏంటంటే నిజముగా నువ్వు నా యందు విశ్వాసం ఉంచావని, నిజముగా నువ్వు నన్ను ప్రేమించావని దీనిని బట్టి నాకు అర్థమైందని చెప్పాడు. అలాగే దేవుడు కూడా తన ప్రియకుమారుడుగా పుట్టిన వాడిని మన కొరకు ఈ లోకానికి పంపించి ఆయన ప్రేమ మన యందు ఉన్నదని ప్రత్యక్షం చేశాడు అంటున్నాడు. ప్రత్యక్షం చేశాడు. ప్రేమ అనేది మన కొరకు దిగి వచ్చింది లోకంలోనికి. ఆ ప్రేమ ఈ లోకంలోనికి రావటానికే క్రిస్మస్ అని చెప్తున్నాం. ఆయన రాకపోతే మనకు జీవం అనేది లేదు. ఆయన రాకపోతే మన జీవితాల్లో సంతోషం లేదు, మన జీవితాల్లో ఆనందం లేదు, మన జీవితాల్లో ఏమీ లేకుండా మరణానికి అప్పగించబడిన వారమై నశించిపోయేటువంటి వారమే. కానీ నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. అయితే ఎందుకు క్రిస్మస్ జరుపుకున్నామంటే ప్రపంచానికి గొప్ప బహుమతిని దేవుడు
ఇచ్చాడు. అదే ఆ బహుమానం ఏదయ్యా అంటే యేసు క్రీస్తు అని జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారు మాట్లాడుతూ 2 కొరింథీ పత్రికలో 9:15 చెప్ప సత్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం అంటున్నాడు. చెప్ప సత్యం కాదట, అంటే మాటలో వివరించ లేనిదని చెప్తున్నాడు. ఏదైనా చెప్పమంటే అసలు చెప్పలేమంటే దాని గురించి అంటారు కదా కొంతమంది. దేవుడు కూడా చెప్ప సత్యము కానటువంటి వరాన్ని ఇచ్చాడు మనకి, ఆ బహుమానాన్ని ఇచ్చాడు మనకి. అది ఏదయ్యా అంటే తన ప్రియకుమారుణ్ణి మనకి ఇచ్చాడు. అది ఎంత గొప్ప వరమో అని చెప్తున్నాడు అనమాట. ఎవరైనా కానీ ఏదైనా కానుకలు ఇస్తారు, బహుమానాలు ఇస్తారు, లేకపోతే ఏదైనా వాడేసిన వస్తువులు ఇస్తూ ఉంటారు కదా. అంతేగాని పుట్టిన కుమారుడిని ఇస్తారా? ఎంతటి పేదోళ్ళు కూడా పిల్లలు లేని వాళ్ళ దగ్గర వచ్చి, అమ్మా నీకు 10 మంది పిల్లలు ఉన్నారు కదా, ఒక పిల్లలు మాకు ఏంటి ఇస్తారా? ఎంత పేదోళ్ళైనా కడిగ దరిద్రంలో ఉన్నా ఎవరు. అందుకొరకు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు పౌలు గారి ద్వారా, ఆ దేవుడు తన కుమారుణ్ణి మనకి ఇచ్చాడు. అది చెప్ప సత్యము కానటువంటి వరమట. ఆ వరం మనకిచ్చాడు ఎందుకయ్యా అంటే మనల్ని జీవింప చేయటానికి. ఆ వరం అనేది వర్ణింపలేనటువంటిది, అది ప్రత్యక్షం చేయబడింది. ఇప్పుడు అది దేవుని యొక్క కుమారుని ద్వారా మనకి అది ఇవ్వబడింది అని చెప్తున్నాడు. చెప్ప సత్యము కానటువంటి యేసు క్రీస్తు అనేటువంటి ఒక వరాన్ని దేవుడు మనకిచ్చాడు. అదే క్రిస్మస్ అని చెప్తున్నాడు. అందులో ప్రేమ ఉంది. అందుకనే దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పాడు. ప్రేమ స్వరూపి అంటే స్వరూపం అంటే ఏంటి? స్వరూపం అంటే ఆకారం కదా. స్వరూపం అంటే ఆకారం. ప్రేమ స్వరూపం అంటే ఏంటి? ప్రేమతో కూడిన ఆకారం. ఆయన ఎక్కడ చూసినా ప్రేమ కనపడుతుంది కదా. ప్రేమ స్వరూపం అంటే ప్రేమతో నిండినటువంటి ఆకారం. అది మట్టి స్వరూపాలు ఉన్నాయి కదా, మట్టి బొమ్మలు ఉన్నాయి, అదంతా మట్టే ఉంటుంది. ప్లాస్టిక్ బొమ్మలు ఉన్నాయి, అదంతా ప్లాస్టికే ఉంటుంది. ఇనపై ఉండయి, రకరకాల లోహాలతో చేసినవి ఉంటాయి. అయితే దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే ప్రేమ స్వరూపి అట. ప్రేమ అనేది ఆ శరీరం ఆ రూపం అంతట్లో కనపడతా ఉంటుంది. ఆ ప్రేమ అనేటువంటి రూపం ఆయన కలిగిన వాడు. అందుకనే యేసు ప్రభు వారు ప్రేమ కానుకగా మన కొరకు ఈ లోకానికి పంపబడ్డాడు కనుక ఆయన జనులను చూసినప్పుడట కనికరపడ్డాడంట. జనాన్ని చూసినప్పుడు కనికరపడ్డాడు. రోగులు, బంధకాల్లో ఉన్నవారు, దయ్యాలు పట్టిన వారు, మరి అనేకమైనటువంటి రుగ్మతల్లో ఉన్నటువంటి వారు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడట కాపరి లేని గొర్రెల వలె వారు ఉన్నారని వారి ఎడల ఆయన కనికరపడ్డాడు, ఆయన జాలి పడ్డాడు, ఆయన ప్రేమ చూపించాడు. ఆయన వాళ్ళకి ఆ ధైర్యం చూపించాడు, జాలిపడి ముట్టుకున్నాడు. కుష్ఠరోగుల్ని ఊళ్ళోకి రానివారు కానీ ఆయన వాళ్ళు ముట్టుకున్నాడు. ఊచకాలు చేతులు గల వారు పడిపోయి ఉంటే వాళ్ళు ముట్టుకున్నాడు. దయ్యాలు పట్టబడిన వారిని, బంధించబడిన వారిని విడుదల చేశాడు. అందుకొరకే ఆయన వర్ణింప చేయలేనటువంటి ప్రేమ, వర్ణింపలేనటువంటి దేవుని యొక్క బహుమానం దేవుడు మన కొరకు లోకానికి పంపించాడు. ఆయన మనం ఎప్పటికీ కూడా విలువ కట్టలేనటువంటి వాడు, ఎప్పటికీ విలువ కట్టలేని వాడు. అనేకమైన వాటికి విలువ కడతా ఉంటాం కదా. చాలా వస్తువులు విలువ పెట్టి మనం కొంటా ఉంటాం. కొన్ని ఉంటాయి అవి విలువ పెట్టి కొనలేము. అయితే ఆ ప్రభువు మనం విలువ పెట్టి కొనలేనటువంటి వాడుగా ఉన్నాడు. అందుకొరకు ఇక్కడ రాస్తున్నాడు, ఆయన ప్రేమించాడు, ఆ ప్రేమని ఆయన వెల్లడి చేశాడు. ప్రేమ అంటే ఏదయ్యా అంటే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక మాట చెప్పాడు. ప్రేమ అంటే మనతో బాగున్న వాళ్ళని మనం ప్రేమిస్తాం కదా, మనతో సంతోషంగా ఉండే వాళ్ళని మనం ప్రేమిస్తాం, మన బంధువులు మనం ప్రేమిస్తాం.
మనకు సహాయం చేసేవాడు మనం ప్రేమిస్తాం. అయితే ఏదైనా తేడా వచ్చిందనుకో, బంధువులు లేడు, మంచో మనకున్నటువంటి వాళ్ళు కూడా ఉండరు, ఎవరిని ప్రేమించు మనం, వాళ్ళు శత్రువులు అయిపోతారు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 43వ వచనం నుంచి 44వ వచనం దాకా నేను చెప్తున్నాడు, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకముంద మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏం చెప్తున్నానండి, మనమైతే చేయలేము దాన్ని, కానీ ప్రభు చెప్పాడు కదా, మనల్ని ప్రేమించే వారిని, మన పొరుగు వారిని మనం ప్రేమిస్తూ ఉంటాము, మన శత్రువులు మనము ద్వేషిస్తాం. లోకం మీద ఎవడైనా చేసే పని అది, మన శత్రువులు మనం ప్రేమించటం, మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయటం చాలా అరుదు. అయితే దేవుడు ఆయన ప్రేమై ఉన్నాడని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది, ఆయన ప్రేమను ఇవ్వటానికి వచ్చాడని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది. ఆయనే ప్రేమ మనకు అనుగ్రహించి, ఆయన ప్రేమగా ఆయన చెప్పసఖ్యము కానటువంటి వరముగా మన ఎడల మన జీవితాల్లోనికి యేసుక్రీస్తు వారిని పంపించింది దాని కొరకే అని చెప్తున్నాడు. అందుకొరకే మరి ఆ సిలువు దగ్గర ఆయన కొడతా ఉంటే, ఎంతగానో హింసిస్తూ ఉంటే, ఎంతగానో అవమానపరుస్తూ ఉంటే, ఎంతగానో బాధ పెడతా ఉంటే, చివరికి ద్వేషిస్తూ ఉన్నప్పుడు ఆ సిలువులో వేలాడుతున్న ప్రభు ఏమన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించు, వీరిని క్షమించమని తండ్రి చెప్తున్నాడు. ఎందుకనే అంటే ఆయనలో ప్రేమ ఉంది, ఆయన ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమను ఈ లోకములో పంచటానికే యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడు. ఎలాగొచ్చాడయ్యా అంటే, ఆయన ఎలాగొచ్చాడయ్యా అంటే రిక్తుడుగాను దాసుడుగాను తాను తగ్గించుకొని శిలువ మరణము పొందినంతగా ఆయన లోకంలోనికి వచ్చాడని చెప్తున్నాడు. అందులో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమనే మనము రేపు దినాన క్రిస్మస్ గా మనము జరుపుకోబోతా ఉన్నాం. ప్రేమ అనేది లేకపోతే మన జీవితాల్లో సంతోషంగా ఉండలేం. దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు కనుక ఆయన ఇంకెవడు పంపినా కానీ ఆ ప్రేమ రాదు మనకి. దేవుడు మరొకరిని పంపించినట్లయితే ఈ లోకానికి వచ్చి ఏం చేసేవాళ్ళంటే ప్రేమగా మాట్లాడేవాళ్లే, కానీ సిలువులోకి వెళ్ళాలి అని చెప్పగానే వెంటనే పారిపోయేటువంటి వారు, వెంటనే పారిపోతాం. అందుకొరకే దేవుడే వాక్యమైనటువంటి ఆయన ఈ లోకంలోనికి మానవుడుగా కన్య మరియ గర్భమందు జన్మించి ఆయన దేవుని యొక్క స్వరూప్యాన్ని మనకు చూపించాడు. ఫిలిప్ వచ్చి ఒక రోజున ప్రభువుతో అడుగుతున్నాడు, ప్రభువా చాలా రోజులుగా నిన్ను చూస్తా ఉన్నావయ్యా, నువ్వు తండ్రి తండ్రి అంటున్నావు, ఆ తండ్రిని మాకు చూపించు అన్నాడు. ఏమన్నాడు, తండ్రిని మాకు చూపించు, మాకు కనపరచు అన్నాడు. అయితే చెప్తున్నాడు కదా, నన్ను చూచువాడు తండ్రిని చూచినట్లే. ఎందుకనంటే తండ్రి అయిన దేవుడే వాక్యముగా ఉన్నటువంటి వాడే మానవుడుగా కన్య మరియ గర్భమందు జన్మించి ఈ లోకములో యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రిని లోకానికి పరిచయం చేయటానికి, దేవుని చూసిన నరుడు బ్రతకడు కనుక యేసుక్రీస్తు వారిని చూచి తండ్రిని చూచి బ్రతికి జీవించే అవకాశాన్ని ఇవ్వటానికి యేసు ప్రభువు లోకంలోనికి వచ్చాడు. అదే క్రిస్మస్, అదే ప్రేమ. ఆ ప్రేమనే మనకు వెల్లడి చేయటానికి దేవుడు ఈ రోజున మరి ఆయన కుమారుడైన యేసు ప్రభువారిని లోకానికి పంపించాడు. కనుక ఈ క్రిస్మస్ సీజన్లో ఈ 4 ఆదివారాల్లో మొట్టమొదటి ఏమను నిరీక్షణకు కారణం ఆయన, మనం నిరీక్షించడానికి ఆధారం ఆయన. రెండవది
సమాధానకర్త, మనకు సమాధానం ఇవ్వటానికి వచ్చాడు ఆయన. మూడవది సంతోషము, ఆనందము. ఆయన మన జీవితాల్లో ఉంటే మనకు ఆనందం కలుగుద్ది. ఆయన మన జీవితాల్లో ఉంటే మనకు సంతోషం కలుగుద్ది. ఆయన చూసిన వారందరి జీవితాలకి సంతోషాన్ని ఇచ్చాడు, బాధల్లో ఉన్న వాళ్ళకి. వీటన్నిటికీ కారణం ఏంటంటే దేవుడు ప్రేమించాడు గనక ఆ ప్రేమని మనకు వెల్లడి చేయటానికి, మానవుడు చూడలేని దేవుణ్ణి మానవులకి చూపించడానికి ఆయన ఈ లోకంలో కన్యమరియ గర్భమందు జన్మించాడు. అది ప్రేమ. ఆ ప్రేమ మనకు అందించబడింది. ఆ ప్రేమను కలిగిన వారమే మనం అందరం కూడా ఆయనలాగా మరి మనం ఇతరులను, పొరుగు వారిని ప్రేమించి, మన శత్రువులను ప్రేమించి, ద్వేషించే వారి కొరకు మనం ప్రార్థన చేసి, ఆ పిల్లలుగా మనం అందరం కూడా ప్రభువులో మనం సంతోషిద్దాము. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభువుతో మనం ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించేటట్టుగా ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచి ప్రార్థన చేసుకుందాం.